రుణమాఫీ డబ్బులైతే ₹1,00,000 లోపు తెలంగాణ రైతులకి మాఫీ అవ్వడం జరిగిందని, కానీ కొంతమంది ఖాతాలో ₹1,00,000 లోపే ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీని మీద మంత్రి తుమ్మల గారు క్లారిటీ ఇచ్చారండి. దేనికోసం రుణమాఫీ డబ్బులు పడలేదు, ఆ యొక్క ప్రాబ్లం ఏంటంటే సాంకేతిక కారణాలతో 84,000 కోట్లు అంటే 17,877 మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదని మంత్రి తుమ్మల తెలిపారు. ఆ రైతుల ఖాతాలలో పేర్కొన్న సాంకేతిక సమస్యలను సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మిగిలిన రుణ ఖాతాలకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. రెండో విడత రుణమాఫీ సైతం త్వరితగతిన అమలు చేస్తామని తెలిపారండి మన తుమ్మల మంత్రి గారు. కానీ లక్షల్లో ఖాతాలు ఉన్నప్పుడు కొన్నిట్లో కొన్ని ఎర్రర్ వల్ల, బ్యాంకు ఉద్యోగస్తుల అశ్రద్ధ వల్ల, కొన్ని ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలకు లింకప్ కాకపోవడం వల్ల, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల లేట్ అయిందని చెప్పేసి మన మంత్రి గారు చెప్తున్నారండి. మరి ఈ విషయంలో ఎవరైనా ఆందోళన చెందుతున్నట్టయితే దగ్గరలోని సహకార రైతులకు సంబంధించినటువంటి అధికారులు ఆఫీసుకు వెళ్ళి తనిఖీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఈ వీడియో మీద తెలంగాణ రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.